హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలకు సంబంధించి 2500 రూపాయల పథకానికి సంబంధించిన డబ్బులు విడుదలకు సంబంధించి ప్రభుత్వం ఒక అప్డేట్ అనేది విడుదల చేశారండి. అయితే 2500 రూపాయలు పడాలంటే కనుక తప్పనిసరిగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకి 4 అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆ 4 ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి. మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దాము. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మహిళలకు సంబంధించి మహాలక్ష్మి అనే పథకం ద్వారా 2500 రూపాయలు అయితే జమ చేయబోతున్నారండి. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే బడ్జెట్ ఎంత పడుతుంది ఏంటి, దానికి సంబంధించి కూడా కేటాయించడం అయితే జరిగిందండి. అయితే ఈ పథకానికి సంబంధించి మీకు డబ్బులు పడాలంటే కనుక తప్పనిసరిగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఈ 4 అనేది కంపల్సరీగా అయితే చేయించుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆ 4 ఏంటో దానికి సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే మీరు ఒకవేళ చేయించుకోకపోతే కనుక వెంటనే మీ యొక్క బ్యాంకులకు వెళ్ళి చేసుకోవచ్చండి. ఆ 4 ఏంటంటే, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేట్లో ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ యాక్టివేట్లో లేని పక్షంలో మీరు తప్పనిసరిగా ఆ బ్యాంక్ అకౌంట్లో మెయింటెనెన్స్ బ్యాలెన్స్ అనేది ఉంటుందండి. ఆ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తే కనుక ఆటోమేటిక్ అకౌంట్ అనేది యాక్టివేట్ అవుతుంది. అది ఒకటి. సెకండ్ వన్ చూసుకున్నట్లయితే, మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఆధార్తో లింకప్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అలాగే థర్డ్ వన్ చూసుకున్నట్లయితే, మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ప్రజెంట్ మొబైల్ నెంబర్ ఏదైతే యూస్ చేస్తున్నారో అది లింకప్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అలాగే ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే కనుక, మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి తప్పనిసరిగా ఎన్పిసిఐతో లింకప్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఎవరైతే ఎన్పిసిఐతో లింకప్ చేసుకోరో వాళ్ళకి డబ్బులు అయితే పడవు. ఎందుకంటే మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినటువంటి రూలు ఈ సంవత్సరం నుండి మనకు లాస్ట్ టైం నుండి ఇదైతే అమల్లోకి అయితే వచ్చింది. ఎవరైతే ఎన్పిసి చేసుకుంటారో వాళ్ళకు మాత్రం ప్రభుత్వ పథకాలు అందుతాయి. ఎవరైతే ఎన్పిసిఐ బ్యాంక్ అకౌంట్కి చేసుకోరో వాళ్ళందరికీ ప్రభుత్వ పథకాలు అనేవి అందవు అని చెప్పేసి పెట్టడం అయితే జరిగింది. ఎవరైనా ఈ 4 చేసుకోకుండా ఈ 4లో ఏదో ఒకటన్నా మిస్ అయింటే కనుక తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్, అంటే మీరు ఏ బ్యాంకుకు సంబంధించిన అకౌంట్ మీరు మహాలక్ష్మి పథకానికి సంబంధించిన 2500 రూపాయలు పొందడానికి ఇచ్చారో తప్పనిసరిగా ఆ బ్యాంకుకు వెళ్ళి మీరు ఇవి కంప్లీట్గా అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇవి చేసుకుంటేనే మీకు ఈ 2500 రూపాయలకు సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి. సో ఇదండి మనకు మహాలక్ష్మి 2500 రూపాయల పథకానికి సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. అప్డేట్ కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి. అలాగే తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి. ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.